వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తప్పు తెలుసుకున్న జింక. ఒక అడవిలో చలాకీ జింక మరియు తెలివైన కుందేలు మంచి స్నేహితులుగా ఉండేవి. అయితే జింకకు ఒక అలవాటు ఉండేది, అది తనకు దొరికిన ఆహారాన్ని ఎప్పుడూ కుందేలుతో పంచుకోవాలని అనుకోకుండా తానే అందుకుండేది. ఒకరోజు జింక ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి ఎంతో రుచికరమైన పండ్లు కనుగొంది. పండ్లు తింటూ తనలోనే అనుకుంది, ఇవి నాకు మాత్రమే కావాలి, కుందేలుతో పంచుకోవడం అవసరం లేదనుకుంటా. ఆ సమయంలో కుందేలు ఆహారం దొరక్క ఆకలితో ఇబ్బంది పడుతోంది. కాని తన స్నేహితురాలు జింక తాను ఉన్న స్థితి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కొన్ని రోజులు గడిచిన తరువాత అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానులో కుర్రజింక దారి తప్పి పొదల్లో చిక్కుకుపోయింది. అది ఆకలితో, అలసటతో అక్కడే సతమతమవుతూ కింద పడిపోయింది. అప్పుడు కుందేలు అక్కడికి వచ్చింది. అది జింక పరిస్థితిని చూసి చాలా బాధపడి తన దగ్గర ఉన్న క్యారెట్లను జింకకు ఇచ్చింది. జింక ఆశ్చర్యపడి కుందేలుతో అంది, నువ్వు నాకీ సహాయం చేస్తావని అస్సలు ఊహించలేదు. నేను నీకు ఏదీ పంచలేదు కదా. అందుకు కుందేలు నవ్వుతూ అంది, స్నేహం అంటే పంచుకోవడం. మనం సహాయం చేసుకోవడంలోనే నిజమైన స్నేహం ఉంటుంది. ఆ రోజు నుంచి జింక తన తప్పును తెలుసుకుంది. దాని ఆహారాన్ని కుందేలుతో పంచుకుంటూ నిజమైన స్నేహాన్ని ఆనందించసాగింది. నీతి: పంచుకోవడం మనుషుల మధ్య ప్రేమను, స్నేహాన్ని పెంచుతుంది. ఒకరికి ఒకరు సహాయం చేయడం జీవన సాఫల్యం. Thank you so much for watching. Please like, share and subscribe.